నల్గొండ జిల్లాలోని పట్టణ కేంద్రంలో డీఈఓ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటులో భాగంగా చుట్టూ అశోక చక్రాలు, రాజ్యాంగం గురించి తెలియజేసే నమూనా 4 సింహాల గుర్తులను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు చైతన్యవంతులవ్వడానికి ఆస్కారం ఉంటుందని మిర్యాలగూడ వాసులు ప్రసాద్, రాము పేర్కొన్నారు. ఇదే విధమైన అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కట్టుదిట్టమైన నిర్ణయాలు చేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పేదోని తలరాత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అందరివాడైన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో డిఓ ఆఫీస్ ముంగల కట్టినటువంటి విధంగా మరి దేశమంతా కూడా కట్టాలి. అదే సందర్భంలో వారు రాసిన రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టాలి. ఆయన ఆశయాలను సాధించాలి. ఆ రాజ్యాంగాన్ని మరి ప్రియాంబుల్లో అడ్డదిడ్డంగా ఎక్కించి మరి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టే విధంగా కాకుండా ఆయన ఆశయాలు, ఆయన ఆచరణ, ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదే కాదు, మరి ఈ కరెన్సీ మీద కూడా రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ యొక్క చిత్రాన్ని ప్రింట్ చేయాలని చెప్పి కూడా మరి తెలంగాణ మాలధారణ దీక్షా మండలి తరఫున గుండా ప్రసాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలని మరి ఏదో ఒక చోట ఏదో ఒక రోజు మరి ప్రతి ఒక్క రోజు ప్రతినిత్యం కూడా ఆయనకు జరుగుతున్న అవమానాలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కేవలం నిమ్న జాతుల కోసమే రాజ్యాంగం రాయలేదు, అగ్రవర్ణ పేదల కోసం కూడా ఆర్టికల్ 16 రాసిన మహనీయుడు. మరి అందరి వాడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాలని మరి అత్యంత పకడ్బందీగా మరి ఆ విధమైనటువంటి ఆ రాజ్యాంగం పుస్తకాన్ని, అశోక చక్రాలని, ఆ సింహాలని, 3 సింహాలని, ఆ విధమైనటువంటి ప్రతిమలు మరి ఎక్కడ కూడా పూజ్యనీయుడైనటువంటి నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాలు కట్టాలని చెప్పేసి మేము మరోసారి తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణ కేంద్రంలో డిఈఓ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూతనంగా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క విగ్రహ ఏర్పాటులో భాగంగా దాని చుట్టూ అశోక చక్రాలు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గురించి తెలియజేసే రాజ్యాంగ నమూనా, అదేవిధంగా చదువుతూ ముందుకు వెళ్తే దాని ద్వారా ఉపయోగాలు ఏందనే నమూనాతో ఒక ప్రతిమని, సింహాలని, ఏనుగు గుర్తులను కూడా ఆ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూరా నిర్మాణం చేయడం జరిగింది. ఈ రకంగా నిర్మాణం చేయడం ద్వారా రాజ్యాంగం ద్వారా ప్రభుత్వానికే కానీ ప్రజలకే కానీ ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి చైతన్యవంతం కావడానికి గల అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కాబట్టి మన నల్గొండ డిఓ ఆఫీస్ ఎదురుగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు చేసినటువంటి విధానం ఉందో ఆ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కట్టుదిట్టమైన నిర్ణయాలు చేసి ఈ యొక్క కంకణబద్దుల యొక్క నిర్మాణాలు చేపట్టే విధంగా విరివిగా కృషి చేయాలని, అలాంటి విగ్రహాలు నిర్మాణం ద్వారా దాని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ప్రతిమలు ఉన్నాయో దాని ద్వారా అవగాహన పెరిగి ప్రజలలో చైతన్యవంతం వస్తుందని చెప్పేసి ఈ సందర్భం భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.